తమ గ్రామాలకు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ప్రజలు నడుం బిగించారు. నీటి ప్రాధాన్యతను తెలుసుకుని వృధా చేయకుండా అడుగడుగునా అడ్డుకట్ట వేసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే నీటిని మళ్లీ భూమిలోకి ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకున్నారు. శివారు గ్రామాలు నీటి ఇబ్బందులను ఎదుర్కొంటుంటే వారు మాత్రం పుష్కల నీటి వనరులతో ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఆ 3 గ్రామాలు విసిరేసినట్లు ఉంటాయి. అటు మెదక్, ఇటు కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లోని ఈ గ్రామాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తారన్న నమ్మకం వారికి లేదు. అందువల్ల గ్రామంలో సమస్యలు వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే వాటిని రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని భావించిన జూగండ్ల, రామహనుమాన్ నగర్, లక్ష్మీదేవిపల్లి గ్రామాల ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చారు. అధికారులు వచ్చి చెప్పేదాకా ఎదురు చూడలేదు. మురుగు కాలువలు కట్టించమని ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరగలేదు. మురుగు వృధాగా రోడ్డుపై ప్రవహించకుండా భూమిలో ఇంకిపోయే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు అమలు చేశారు. ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను నిర్మించుకున్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే నీటి చుక్కను మళ్లీ తమ ఇళ్ల వద్దనే ఇంకిపోయే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకుడు గుంతలతో గ్రామంలో నీటి సమస్య అంటే తెలియకుండా పోయింది. ఎక్కడ చూసినా పుష్కలమైన నీరు కనిపిస్తుంది. ప్రజలు తాగడానికే కాకుండా మూగజీవాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అసలు ఆ గ్రామంలోకి వెళ్తే వేసవి కాలంలో ఉన్నామా, వర్షాకాలంలో ఉన్నామా అనే అభిప్రాయం కలగక మానదు. మా నీళ్లున్నాయి, మంచిగా ఉడుకుడు గుంటలు కట్టుకున్నాం, మాకు పైసలు వచ్చినాయి, మాకు మంచిగా ఉన్నది. ఈడ మా నీళ్లకు మంచిగా ఉంది, మంచిగా నల్లలు వస్తున్నాయి, మంచిగా అది బోరింగులు ఉన్నాయి, అన్ని నీళ్లకు మంచిగా సౌకర్యం ఉన్నది. ఎండాకాలం కూడా నీళ్లు అవతలకోకుండా కూడా నీళ్లు ఇంట్లోనే నల్లలు అన్ని మంచిగా వస్తున్నాయి. ఏం బాధ లేదు మాకు. పాయకాన్ని కట్టుకున్నాం, పాయకాన్ని ఎన్నుకున్నది. అది ఇది కొనుక్కుంటాం, ఇంటి మూల కట్టుకున్నాం, బట్టలు కొనుక్కుంటూ పెయ్యి కట్టుకున్నాం, నీళ్ళని అవి అనలేకపోతాయి. మాకు ఇవతల రోడ్డు పండు కూడుకపోవు, దోమలు లేవు, ఈగ లేవు, ఏవి లేవు. ఇప్పుడు నీళ్ళు ఆగకుండానే ఉన్నాయి. మాకు ఎండాకాలం ఎన్నటి కరువు లేవు నీళ్ళకు. మాకు ఊర్లో ఇంకుడు గుంతలు కార్యక్రమం ISL 100% చేసినాము. అంతేకాకుండా మళ్ళీ బయట వాటర్ ఉండి దోమలు, ఈగలు, రోగాలు వస్తున్నాయని చెప్పేసి దాన్ని నిర్మూలిస్తామని చెప్పి అందరూ మోరీలు కావాలని అడిగితే సాధ్యం కాదని ఇంటింటికి ఇంకుడు గుంతలు మన ఎమ్మెల్యే గారు చెప్పినాక దాన్ని ఇంటింటికి చేయించాము. కొంతమందికి డబ్బులు కూడా రావడం జరిగింది. ఆ 3 గ్రామాల్లో జనాభా 700 లోపే ఉన్నప్పటికీ వారు తీసుకుంటున్న చర్యలు మాత్రం ఇతరులకు స్ఫూర్తిని రగిల్చే విధంగా ఉంటాయి. ఇంకుడు గుంతలతో పాటు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా పేర్లు దక్కించుకున్నాయి. మంచిగా ఉండాలని, నీటి కొరకని, మంచిగా సప్లై ఉండాలని, ఈగ దోమ ఆలకుంటా మంచిగా సల్వట్ చేసుకుంటామని కట్టుకున్నాం మేము. అప్పుడు అంతకుముందు అంత ఈగలు, దోమలు, కాలువాటు ఊట్ల నీళ్ళు మంచిగా లేకుండా, సౌకర్యం మంచిగా లేకనే మేము కట్టుకున్నాం, మంచితనం ఉండాలని. ఇప్పుడు ఏం లేదు, మంచిగా ఉంది. కడిగిన నీళ్లు శుభ్రంగా మంచిగా కడిగిన ఏంటంటే దాంట్లోకి పోతున్నాయి, మంచిగా ఉంటున్నాయి. బట్టలు విండినాయి, బోలు దోముకున్నాయి, అన్ని మొత్తం సప్లై దాంట్లోకే పోకడ, బయటకు వెళ్ళనిత్తలేవు ఇక వీటిని. ISL అనేది నేను 2012, 13 సర్పంచ్ అయినప్పుడు 100% నేను ISL చేశాం. కానీ ఎందుకంటే నా కోరిక ఏంటంటే నేను రాష్ట్రపతి అవార్డు పొందాలని చెప్పి నేను ఎంతో తపనతోని కష్టపడి నా సొంతంగా డబ్బులు పెట్టి నా గ్రామంలో ISL 100% ఉండాలి, ఇంకా పారిశుద్ధ్యం ఉండాలని చెప్పి నేను ఒక 10 ISL నా సొంత డబ్బులతో కట్టించడం జరిగింది. తమ గ్రామాలు అవలంబిస్తున్న విధానాలను ఇతర గ్రామాల ప్రజలు పాటిస్తే నీటి సమస్య తీరడమే కాకుండా అంటురోగాలు వ్యాప్తి చెందకుండా ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని వారు సూచిస్తున్నారు.